వరుసగా స్టార్ హీరోల సినిమాలన్నీ డేట్స్ మార్చుకుంటున్నాయి. ముందుగానే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి షూటింగ్ అవ్వక రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి. ఆ లిస్ట్లో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. అయితే ఈ లిస్ట్లో ఎన్టీఆర్ సినిమాతో పాటు అల్లు అర్జున్ సినిమా కూడా జాయిన్ అవుతోందని, పుష్ప 2 పోస్ట్ పోన్ అవుతోందని రూమర్ నడుస్తోంది. ఈ రూమర్స్తో జాగ్రత్త పడిన టీం ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టుకి సినిమాని రిలీజ్ చేయడానికి సుకుమార్ వేసిన సాలిడ్ ప్లాన్ ఏంటి? పుష్ప సినిమా ఆగస్టు 15న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఆ డేట్కి ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే అని ఫిక్స్ అయింది. అందుకే ఎలా అయినా సరే అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్కి సినిమాని తీసుకురావడానికి నానా కష్టాలు పడుతోంది. షూటింగ్ కంప్లీట్ అవ్వకపోతే సినిమా పోస్ట్ పోన్ చేయడం కామన్. కానీ సుకుమార్ అండ్ టీం మాత్రం ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. ఆడియన్స్ లో ఉన్న ఆ క్రెడిబిలిటీ పోగొట్టుకోదలుచుకోవటం లేదు. అందుకే ఒకటి కాదు 2 యూనిట్స్ తో షూటింగ్ చేస్తోంది టీం. ఆగస్టు 15న సినిమా రిలీజ్ చేయటానికి 2 యూనిట్స్ తో పుష్ప 2 షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జనరల్ గా షూటింగ్ చేయాల్సిన పార్ట్ చాలా ఉన్నప్పుడు ఇలా 2 యూనిట్స్ పెట్టి షూట్ చేస్తారు. నిజానికి సినిమా రిలీజ్ కి 6 నెలల టైం ఉన్నా ఆ రిస్క్ మాత్రం తీసుకోదలుచుకోలేదు బన్నీ అండ్ టీం. అందుకే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షూటింగ్ అవగొట్టేద్దామని డిసైడ్ అయింది. స్టార్టింగ్ నుంచి సినిమా మీదున్న క్రేజ్ ని, బజ్ ని అలా కంటిన్యూ చేస్తూ వస్తున్న పుష్ప 2 రిలీజ్ డేట్ విషయంలో రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు. ఫస్ట్ పార్టీకి మించి 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 మీద అంచనాలు కూడా ఎక్కువగా ఉండటం, గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేయడంతో ఈసారి ప్రమోషన్లు కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నాయి. సో ఈ లెక్కన జూలై నాటికి ఫస్ట్ కాపీ రెడీ చేసుకుని ప్రమోషన్స్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ టైం పెద్దగా ప్రమోషన్లు చేయకుండానే బాలీవుడ్ లో అదరగొట్టిన పుష్ప ఈసారి రిలీజ్ కలిసొచ్చేలా నార్త్ ని కూడా కన్సిడర్ చేస్తోంది. అందుకే రిలీజ్ డేట్ ని మార్చే ఛాన్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో అనౌన్స్ చేసిన డేట్ కే రిలీజ్ అవ్వడానికి వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.